ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాలా ఉన్న పరిస్థితిలో ప్రజెంటేషన్ ఇవ్వలేడు. ఈ ప్రాజెక్టు ఆ స్టేజ్లోనైనా ఫెయిల్ అయిపోద్ది. అప్పుడు తిరిగి నెక్స్ట్ కోట్ చేసిన వారికే ఆ ప్రాజెక్టు డీల్ ఇస్తారు. అప్పుడు నువ్వు ఈ ప్రాజెక్ట్ని ఎలా కాపాడగలవు? నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసిన బాలా గారి చేతే ప్రెజెంటేషన్ ఇప్పిస్తాను. ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేస్తాను. జోక్ బాగుంది. మీకు కూడా కామెడీ సెన్స్ బానే ఉందే. సరే, నీ కళ్ళతో నువ్వు చూస్తావు మీ అన్నయ్య గెలవడం. అలాగే నా కళ్ళతో నేను చూస్తాను నువ్వు ఏడవడం. అది చూద్దాం. ఎవరు ఏడుస్తారో ఎవరు నవ్వుతారో చూద్దాం. ఏంట్రా ఆ త్రిపురకి అలా దొరికిపోయావు? దొరికినా తనేం చేయగలదు? ఏం చేయడం ఏంటి? మీకు కోట్ల ఆదాయం వచ్చే టెండర్ని ఈ ఇంటికొచ్చేలా చేసి మన లాభానికి పెద్ద గండి కొట్టింది కదా. అదంతా నీ వల్లేనే. నా వల్లేంటి? మధ్యలో నేనేం చేశాను? నువ్వేగా మా అత్తయ్య చెప్పిందని ఊపుకుంటూ ఎదురొచ్చావు. నేనెదురు రావడం వల్లే మనకి ఇంత లాస్ వచ్చిందంటే నీ నష్టజాతకురాలనా? నువ్వు నష్టజాతకురాలివి కాదే, నువ్వు నాకు పట్టిన శనివి, ఈ ఇంటికి పట్టిన దరిద్రానివి. నన్నే అంటావా అత్త? నువ్వే ఇంటికి పట్టిన దిష్టి బొమ్మవి, అందరికి పట్టిన అష్ట దరిద్రానివి. నువ్వే. ఒరేయ్, వీళ్ళకంటే భీమవరం కోడి పుంజులే బెటర్ రా. బరిలో ఉంటేనే కొట్టుకుంటాయి. వీళ్ళు 24 గంటలు కొట్టుకొని వస్తున్నారు. అరే, ఆ బాలాగాడు ప్రజెంటేషన్ ఇవ్వగలడంటావా? ఇవ్వలేడు. ఈ ప్రాజెక్ట్ మనకి రాదు. ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో ఉన్న నీలవేణికే వెళ్తుంది. బాలాగారు, మీరు ఎగ్జామ్లో చదివినవి బాగా గుర్తుపెట్టుకుని రాస్తేనే మీకు మంచి మార్కులు వస్తాయి. అలాగే సుందరి. మీకు మంచి మార్కులు వస్తేనే స్కూల్లో అందరిలో మీరు ఫస్ట్ వస్తారు. లేదు సుందరి, నేను బాగా చదువుతాను. అందరిలో నేనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. సరే, ఫస్ట్ ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ చదవండి. నీ భర్త బాలకృష్ణ గవర్నమెంట్ నియమించిన బోర్డు ముందు ఆ ప్రాజెక్ట్ గురించి ప్రజెంటేషన్ ఇవ్వాలి. అది వాళ్ళకి నచ్చాలి. అప్పుడే ఈ ప్రాజెక్ట్ ఇస్తారు. బాలాగారు ప్రెజెంటేషన్ ఇస్తారు. ప్రజెంటేషన్ అంటే నువ్వు చెప్పింది అప్పచెప్పడం కాదు వదిన గారు. బాలాగారి డ్రీమ్ ప్రాజెక్ట్ టెండర్ని దక్కించుకున్నాం. అలాగే ఆ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ని బాలాగారి చేత బాగా ప్రిపేర్ చేయించాలి. సుందరి, నేను చదవనా? సుందరి, సుందరి. ఏంటి బాలాగారు? ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు? ఏం లేదు. ఏం లేదా? ఏదో ఉంది. ఏం లేదు. మీరు ఎగ్జామ్లో బాగా చదివి బాగా రాసి ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకుంటారో, ప్రైజ్ ఎలా గెలుస్తారో ఆలోచిస్తున్నాను. సుందరి, నువ్వేం వరి అవ్వకు. నేను బాగా చదువుతా, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. సరే, చదువుకోండి.
MLIK మ్మ్. మిల్క్ అంటే పాలు. MLIK మిల్క్. MILK 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 మిల్క్. మిల్క్ మిల్క్ మిల్క్. MILK బాలగారు మిల్క్. ఎమ్మెల్క ఏంటి? అంతే కదా. కాదు, MILK మిల్క్ అంటే పాలు. ఇలా చదవాలి. సరే. MILK మిల్క్ అంటే Correct. పాలు. మ్మ్. వాడికి దగ్గరుండి చదువు నేర్పిస్తున్నావు. వాడు నెమ్మదిగా చదువు నేర్చుకుంటున్నాడు. వాడిలో చిన్న చిన్నగా మార్పు మొదలైంది. బుర్ర బాగానే పనిచేస్తుంది. ఇలాగే వాడికి కొన్ని రోజులు చదువు నేర్పిస్తూ ఉంటే వాడు ఖచ్చితంగా మామూలు మనిషి అయిపోతాడు. వాడు మామూలు మనిషి అయితే మన ఉనికికే ప్రమాదం. మా పుత్రరత్నం వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. నా ప్రయత్నం నేను చేస్తాను. ఇద్దరిలో ఎవరి ప్రయత్నం ఫలించినా బాలాగాడు ఎప్పటికీ మామూలు మనిషి అవ్వడు, అవ్వనివ్వము. ఈరోజు బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. వీడేంటి ఇంకా రాలేదు? ఈ పాటికి వచ్చేస్తానన్నాడే. అరే ఎక్కడ్రా? నీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చేసాను సార్. మీరు చెప్పినట్టే మీ ఇంటి వెనక వెయిట్ చేస్తున్నాను. సరే అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నాను. ఏరా తెచ్చావా? తెచ్చాను సార్. ఇదిగోండి. ఇది కరెక్ట్గా పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది సార్. ఇదేం ఆషామాషి మందు కాదు. ఒక్క డోస్ మీరు ఎందులో అయినా కల్పించారంటే పూర్తిగా మతిస్థిమితం కోల్పోవాల్సిందే. నాకు కూడా అదే కావాలి. ఆ బాలాగాన్ని అన్ని విషయాల్లో ఆ త్రిపుర ముందుండి నడిపిస్తుంది. బటర్ఫ్లై అంటే భయాన్ని పోగొట్టింది. ఏదో ఒకరోజు ఇలాగే దాని ప్రయత్నాలన్నీ ఫలిస్తే బాలాగాడు మామూలు మనిషి అవుతాడు. గతం మొత్తం బయటపడుతుంది. అసలు వాడిని చిన్నపిల్లల్లా కాకుండా మొత్తం మతిపోయేలా చేస్తే